నిర్గమాకాండం 26వ అధ్యాయం. నిర్గమాకాండం 26వ అధ్యాయం 15 నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. పాత నిబంధనలో 66వ పేజీ, నిర్గమాకాండం 26వ అధ్యాయం 15వ వచనం. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలను చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన 2 కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటినీ చేసి పెట్టవలెను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు ఒక్కొక్క పలక కింద దాని 2 కుసులకు 2 దిమ్మెలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మెలను చేయవలెను. మందిరపు 2వ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక కింద 2 దిమ్మెలు, 20 పలకలను వాటి 40 వెండి దిమ్మెలను ఉండవలెను. పడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెండిటికి ఉండవలెను. అవి 2 మూలలకుండును. పలకలు 8, వాటి వెండి దిమ్మెలు 16. ఒక్కొక్క పలక కింద 2 దిమ్మెలు ఉండవలెను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలు, మందిరము యొక్క 2వ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరియుండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకును బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనుపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ దివ్య నామానికి స్తుతులు స్తోత్రములు నాయన. మరి యొక్క నియామక కూడికలో మీ సన్నిధి ఆవరణమునకు చేరి రావడానికి మీరు చేసిన సహాయానికై మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు. మీ పాదపీఠము చుట్టూ కూడి ఉన్నాం. దివ్యమైన మనోహరమైన శ్రేష్టమైన మీ వాక్కు కొరకై ఆశతో ఎదురు చూస్తున్నాం. మా తండ్రి, చదవబడిన లేఖన భాగముల ద్వారా మీ యొక్క మహిమా ప్రకాశమును మా మీద కుమ్మరించి మీరే మాతో మాట్లాడండి. దూరముగా దగ్గరగా వింటున్న మమ్మను జ్ఞాపకం చేసుకోండి. మా ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరంగా చేయండి. శ్రేష్టమైన సంగతుల ద్వారా మీరే మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. గతంలో మనం ధ్యానం చేస్తున్న ప్రకారం ప్రత్యక్షపు గుడారములో నుండి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
26వ అధ్యాయంలో ప్రత్యక్షపు గుడారమును గుర్చిన నిర్మాణం ఎలా ఉండాలో దేవుడు వివరించారు. 25వ అధ్యాయంలో ద ఇన్నర్, దేవుని ప్రత్యక్షపు గుడారములో ఉండవలసిన, లోపల ఉండవలసిన వస్తువులు, వాటి నిర్మాణాన్ని దేవుడు చెప్పాడు. 26వ అధ్యాయంలో ప్రత్యేకముగా దాని పైకప్పు, అందలి తెరల గురించిన సంగతులు మొదటి 15 వచనాలలో ఉన్నాయి. 15 నుండి 30 వరకున్న వచనాలలో చుట్టూ ఆవరణములో ఉండవలసిన ఆ చెక్కతో చేయబడిన ప్రహరీ ఎలా ఉండాలో దేవుడు వివరిస్తూ ఉన్నాడు. ఆ నిలువ పలకలతో ఎలా ఆ చుట్టూ ఆ గోడలాగా దాన్ని ఎలా నిర్మించాలో దేవుడు చెప్తున్న భాగాన్ని మనం చదువుకున్నాం. మనం చదివిన లేఖన భాగాలలో నిలువ పలకలను ఉపయోగించమని దేవుడు సెలవిచ్చాడు. ఒకవైపు 20 పలకలు, మరొక వైపు 20 పలకలు, అనగా దక్షిణము వైపున 20 పలకలు, ఉత్తరము వైపున 20 పలకలు, వెనుక ప్రక్క 6 పలకలు, మూలలకు 2 పలకలు, మొత్తం 48 పలకలతో చుట్టూ ఎలా నిర్మించాలో దేవుడు ఆ చిత్రపటాన్ని ఇచ్చాడు. ద ఇమేజ్ ఆఫ్ టబర్నాకల్, ఆ ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా నిర్మించాలో ద బ్లూ ప్రింట్ అంటారు, అది దేవుడు ఇస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్. మానవ ప్రణాళిక కాదు, ఇది దేవుని ప్రణాళిక. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఇది దైవ ప్రణాళిక, గాడ్స్ ప్లాన్. అది దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ భాగాన్ని మనం చదివాం. మొదటి వచనం మరలా చదువుదామా? 15వ వచనం. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువ పలకలను చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. వెడల్పు ఎంత? 3.5. 20 పలకలు పెట్టండి అన్నాడు. ఒక్కొక్క పలక 3.5 ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. లెక్క గడితే సుమారు 45 అడుగులు. నాకంత తెలియదు కనుక నేను సుమారు అన్నా. లెక్క గడితే ఖచ్చితమైన లెక్క ఎంత అంటే 45 అడుగులు. అంటే 45 అడుగులు ఉండాలంటే 45 అడుగులు ఉండాలి. పలక వెడల్పు ఎంత ఉండాలంటే 3.5 ఉండాలి. అది కొలత. ఇది దైవ కొలత. ఇట్స్ ఎ గాడ్స్ మెజర్మెంట్. మానవ కొలత కాదు, ఇది దేవుని కొలత. పిల్లరా, కొలత అవసరం. హాస్పిటల్కి వెళ్తే జ్వరం ఉందా అంటే లేదు డాక్టర్ గారు అన్నాం అనుకోండి, నో 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 థర్మామీటర్ పెట్టు చూడు అంటాడు. థర్మామీటర్ ద్వారా కొలవబడాలి, అప్పుడు జ్వరం ఉందో లేదో తెలియాలి అని డాక్టర్ గారు చెప్తున్నారే. నాలో ఏ లోపం లేదయ్యా, నాలో ఏ తప్పు లేదయ్యా, నేను చాలా మంచివాడనయ్యా, అది నీ కొలత. కానీ దైవికమైన కొలత వేరు. దేవుని కొలత దగ్గరకు రావాలి, దేవుని వాక్యము దగ్గరకు రావాలి, దేవుని దగ్గరకు రావాలి. దేవుని కొలత, దేవుని కొలత, గాడ్స్ మెజర్మెంట్. పిల్లరా, ఇది మానవ కొలత కాదు, దేవుని కొలత. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. దయతో చూడండి, ఒక వచనాన్ని అక్కడ మనం చదువుదాం. 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు. వానికి ఎలా ఉందంటే అది సరైనదిగా కనపడుతుంది. నా అంత యోగ్యుడు లేడు, నా అంత మంచివాడు లేడు, నాకంటే గొప్పవారు లేరు అని చెప్పుకుంటాం మనం. మనలో మనకి ఏ లోపము కనబడదు. ఇట్స్ ట్రూ. రీలారా, మన తప్పులు మనకు అర్థం కావు. మనకు మనం ఎలా కనపడతామంటే
నా అంత మంచివాడు లేడు అలా అనుకుంటాం మనం. అదే చెప్తున్నాడు దేవుడు. చదువయ్యా. ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ త్రియును. అది దేనికి తీసుకొని వెళ్తుందంటే మరణానికి తీసుకొని వెళ్తుంది. చాలామంది ఈ దినాన ఈ లెక్కలోనే ఉన్నారు. వారికై వారు చూసుకొని అనుకుంటున్నారు, మా అంత మంచోళ్ళు లేరు అనుకుంటున్నారు. ఇలారా, నీ కొలత కాదు, దేవుని వాక్యము దగ్గరకు రా, దేవుని దగ్గరకు రా, దైవ కొలతతో పోల్చి చూడు. నువ్వెంత యోగ్యుడవో నీకు అర్థమవుతుంది. నీలో ఉన్న లోపాలు నీకు అర్థమవుతాయి, నీ తప్పులు నీకు అర్థమవుతాయి. సరి చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మనల్ని మనం చూసుకోవడం కాదు, దేవుని వాక్యములో మనల్ని మనం చూసుకోవాలి. వాక్యము దగ్గరకు రావాలి, దేవుని దగ్గరకు రావాలి. దైవికమైన కొలత 16:25లో కూడా ఇదే మాట ఉంది ప్రియులారా. నేను చదివించడం లేదు, దాటి వెళ్దాం రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం చివరి వచనం, అనగా 18వ వచనం చదువుదామా? 18వ వచనం. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకొనువాడు. అసలు మన గురించి చెప్పమంటే ఎంత గొప్పగా చెప్పుకుంటామో. నేను ఎంత నమ్మకంగా ఉన్నాను, ఎంత విశ్వాసంగా ఉన్నాను, ఎంత సేవ చేశాను, ఎంత ప్రార్థన చేశాను, ఎన్ని ఆత్మలు సంపాదించాను, ఇంకేంటి ఎన్ని పాటలు పాడాను, ఇంకేంటి అసలు నేను చెయ్యని పనే లేదు, ఎన్ని చెప్తామో. పిల్లారా, తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. దైవికమైన కొలత. ప్రియులారా విందాం. ఆయన కొలతలో మనం సరితూగగలమా? ఆయన కొలతలో మనం యోగ్యులమేనా? ఆయన వాక్యములోనికి మనం చూసుకున్నప్పుడు మనలో ఏ లోపము కనబడకపోతే, ఆయన మన మీద ఏ తప్పు మోపకపోతే మనం ధన్యులం, మనం గొప్పవారం, మనం యోగ్యులం. ప్రియులు, దేవుని ఎదుట నిలవబడినప్పుడు నీ క్రియలు సరిగా ఉన్నాయి, నీ క్రియలు బాగున్నాయి, చాలా క్రియలు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కానీ నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. దేవుడు అన్నాడా లేదా? నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. నీలో తప్పులున్నాయి, నీలో లోపాలున్నాయి, తప్పుడు బోధ ఉంది, తప్పుడు జీవితం ఉంది అని మన మీద నేరం మోపితే ఎంత సిగ్గుపడాలి. వీళ్ళారా, మనల్ని మనం మెచ్చుకోవటం కాదు, దేవుడు మనలను మెచ్చుకున్నట్లుగా మనం ఈ లోకంలో జీవించాలి. అందుకనే మెజర్మెంట్, కొలత ఏంటి అంటే దేవుని వాక్యం. ప్రతి విశ్వాసికి ఇది ఒక పాఠం. ప్రియులారా, మనం దేవుని వాక్యము దగ్గరికి రావాలి, దేవుని దగ్గరకు రావాలి, దేవునిలో మనల్ని మనం చూసుకోవాలి. ఇలా చెప్పనా, ఆయన పరిశుద్ధత మనకొక కొలమానం. నేనెంత పరిశుద్ధుడనో నాకు అర్థం అవ్వాలి అంటే ఆయన పరిశుద్ధత దగ్గరకు నేను రావాలి. నేనెంత ప్రేమించేవాడనో నాకు అర్థం అవ్వాలి అంటే ఆయన ప్రేమ దగ్గరకు నేను రావాలి. నేనెంత క్షమించేవాడనో నాకు అర్థం అవ్వాలి అంటే ఆయన ఎంత క్షమించేవాడో అక్కడకు నేను రావాలి. హీ ఈజ్ ద మెజర్మెంట్. ఆయనే మన కొలత. ఆయన దగ్గరకు మనం రావాలి అని దేవుడు జ్ఞాపకానికి తెస్తున్నాడు. ఇది దైవికమైన కొలత. దాటి వద్దామా రండి. 26వ అధ్యాయం, నిర్గమాకాండం 26వ అధ్యాయం 15వ వచనం. మరియు మందిరమునకు తుమ్మ కర్రతో నిలువ పలకలను చేయవలెను. 26వ అధ్యాయం 15వ వచనం. 16వ వచనం. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3 మూరెడున్నర ఉండవలెను. అక్కడ 48 పలకలు ఉన్నాయి.
48 పలకలు ఉన్నాయి. ప్రతి పలక యొక్క పొడవెంత? 10 మూరలు. వెడల్పెంత? 3.5. అన్నిటి కొలత చెప్పండి, అన్నిటి కొలత ఒకటే. మీరు చూస్తే అన్నీ ఒకే రకంగా కనపడతాయండి. ఈ పలక అన్ని పలకలు ఒకేలాగా కనబడుతున్నాయి. అక్కడ క్రమం ఉంది. దెర్ ఇస్ ఎ ఆర్డర్. రీలరా, దెర్ ఇస్ ఎ ఆర్డర్. అన్ని పలకలు ఒకే కొలతలో ఉన్నాయి అంటే క్రమం ఉంది అక్కడ. విశ్వాసి జీవితంలో ఏముండాలి? క్రమం ఉండాలి. సంఘములో ఏముండాలి? క్రమం ఉండాలి. క్రమం లేదు. వీళ్ళ లెక్క వేరు, వాళ్ళ లెక్క వేరు. వాళ్ళు ఏం చేసినా చెల్లిద్ది, వీళ్ళు ఏం చేసినా చెల్లిద్ది. నో, విశ్వాసి జీవితంలో క్రమం ఉండాలి, సంఘములో క్రమం ఉండాలి. పద్ధతి దేవుడు చెప్పాడు. మారు మనస్సు ద్వారా ఒక వ్యక్తి రక్షించబడి సంఘములో చేర్చబడాలి. రక్షణ పొందిన వ్యక్తి బాప్తిస్మము పొంది ప్రభువుని ఆరాధించాలి. అలాగూ సంఘములో చేర్చబడిన వ్యక్తి వాక్యాన్ని వింటూ ఎదుగుతూ స్థిరపడుతూ సంఘములో ప్రయోజనకరమైన పాత్రగా చేయబడాలి. ఏండ్లు గడుస్తున్న కొద్దీ వారు విశ్వాసములో స్థిరపడిన వారై సంఘములో స్తంభాలుగా నిలువబడాలి. ఇది క్రమం, ఇది ఆర్డర్. మారు మనసు పొందారో లేదో తెలియదు, బాప్తీసం పొందారో లేదో తెలియదు. నువ్వు ఎక్కడ మారు మనసు పొందావో నీకు తెలియదు, నువ్వెక్కడ బాప్తీసం పొందావో నీకు తెలియదు. నాకు తెలుసు ఒక ఆయన సేవకుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ తీర్మానం చేశావు? ఏ సంఘంలో తీర్మానం చేశావు? ఎక్కడ బాప్తీసం పొందావు? నువ్వు పుట్టింది ఎక్కడా? నీ రక్షణ ఎక్కడా? నీ బాప్తీసం ఎక్కడా? ఏ సంఘంలో? ఈ ఊళ్ళో తీర్మానం చేసావు, ఆ ఊళ్ళో బాప్తీసం పొందావు, అక్కడ సేవ చేసావు, ఇక్కడ ఈ ఊరు వెళ్ళావు, ఇక్కడ సేవ చేసావు. ఇంతేనా? దేశమంతా తిరగడమేనా? పిల్లరా వినండి, ఆలోచన చేయండి. క్రమము లేని జీవితాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదువుదామా? నమ్మి బాప్తిస్మము పొందినవాడు మొదట నమ్మాలి, తర్వాత బాప్తీసం పొందాలి. పెళ్లి కోసం బాప్తీసం ఇస్తారా లేదా? వాళ్ళు నమ్మారో లేదో తెలియదు. పెళ్లి కోసం ఏం చేస్తారు? బాప్తీసం ఇస్తారు. ప్రియులారా, క్రమం లేదు. నేడు క్రమం లేదు. నమ్మారో లేదో, బాప్తీసం పొందారో లేదో, మొదట నమ్మిక, తర్వాత బాప్తిస్మం. బాప్తీసం పొందాక నమ్మడం కాదు. క్రమము లేకుండా ఉండకూడదు ప్రియులారా. విశ్వాసి జీవితంలో క్రమం ఉండాలి. అనేక పాఠాలు ఉన్నాయి, నేను అటన్నిటి జోలికి వెళ్ళడం లేదు. మీరే ఆలోచన చేయండి, ధ్యానించండి. క్రమం ఉంది, దేవుడు క్రమం ఇచ్చాడు. ఆ క్రమమైన జీవితాన్ని ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. అదే సమయంలో సంఘంలో ఏముండాలి చెప్పాలి? సంఘంలో ఏముండాలి? క్రమం ఉండాలి. దెర్ ఇస్ ఎ ఆర్డర్. ఏంటా క్రమం? ఆలోచన చేద్దాం రండి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం, నూతన నిబంధనలో 216వ పేజీ, 5వ అధ్యాయం మొదటి నుండి చదువుదామా? మొదటి వచనం. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన
ప్రభువులైనట్టు ఉండక మందకు మాదురులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వడబారని మహిమా కిరీటమును పొందుదురు. 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. చిన్నలారా అన్నాడు, చిన్నలకు చెప్పాడు. పెద్దలారా అన్నాడు, పెద్దలకు చెప్పాడు. సంఘములో ఉన్న మనందరికీ పాఠం ఉంది, క్రమం ఉంది. సంఘములో మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు. చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి. పెద్దలను ఎదిరించకూడదు. పిల్లలే మాట్లాడుతున్నారండి. పెద్దల దాకా ఎందుకు, పిల్లలే మాట్లాడుతున్నారు. ఏ అధికారం ఉందని మాట్లాడతారు? పిల్లల ఎంత విచారకరం, ఎంత దుఃఖకరం. మన కుటుంబాలలో బిడ్డలు మన మీద ఎదురు తిరిగితే మనం ఒప్పుకుంటామా? ఆ ఇంట్లో క్రమం ఉందని మనం చెప్తామా? మన ఇల్లు అయితే ఒకటి, సంఘం అయితే మరొకట. సంఘములో చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. బాధ్యత కలిగిన ప్రియులకు, పెద్దలకు ఏమవ్వాలి? లోబడాలి. ఎదిరించడం కాదు, లోబడాలి. లోబడడం మనం నేర్చుకోవాలి. దేవుని సంఘములో క్రమం ఉండాలి. క్రమం అంటే ఏంటో తెలుసా? పిల్లలు పెద్దలకు లోబడుట. నిన్న కాదు మొన్న రక్షించబడి, మొన్న బాప్తీసం పొంది ఇవాళ సంఘంలో పెద్దగా మాట్లాడుతున్నారు. దే ఆర్ రైజింగ్ దేర్ వాయిస్. ఎంత విచారకరం, ఎంత దుఃఖకరం. సంఘాలలో క్రమం తప్పిపోయింది ప్రియులారా. చాలా ముందుకి వస్తున్నారు. వారి వయసు ఎంత, వారి అనుభవం ఎంత, పెద్ద వారిని గురించి పత్రికలు రాస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు. ఎంత విచారకరం, ఎంత దుఃఖకరం, చాలా బాధాకరం ప్రియులారా. సంఘాలలో ఏం లేదు, క్రమం లేదు. చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండుడని చెప్పి పేతురు అంతటితో వదిలిపెట్టలేదండి. పెద్దలు ఏం చేయాలో కూడా చెప్పాడు. పెద్దలు ఏం చేయాలి? చదువుదామా 3వ వచనం. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక, నేనేది చెప్తే అది మీరు చేయాలి. నేను ఏది ఆర్డర్ వేస్తే మీరు అది చేయాలి. నా మాటకు మీరు లోబడాలి, అంతే. నేనే ప్రభువుని, నేను చెప్పాను మీరు చేయండి, అంతే. నో, అది అసలు సంఘ క్రమం కానే కాదు ప్రియులారా. సంఘాలలో క్రమం అంటే అదే. మందకు మాదిరిగా ఉండు. నువ్వు మాదిరి చూపించు, నువ్వు మోకరించు, ప్రార్థించు, నీతో పాటు ఉన్నవారు కూడా మోకరిస్తారు. నువ్వు లోబడు, నీతో ఉన్నవారు లోబడతారు. నువ్వు సాత్వికుడవు, దీన మనస్సుడువుకా, నీతో ఉన్నవారు కూడా సాత్వికులు అవుతారు. నువ్వు మాదిరి చూపించకుండా నువ్వేదో ప్రభువు అన్నట్టు ప్రవర్తిస్తే అది మందకు మనం చూపించే మాదిరి కానే కాదు ప్రియులారా. అది అసలు క్రమం కానే కాదు. దేవుడు ఎంతో స్పష్టంగా మన కోసం రాయించాడో మనం ఆలోచన చేద్దాం. మందకు మాదిరిగా ఉండండి, ప్రభువులైనట్టు ఉండద్దు. 2వ వచనం చదువుదామా? 2వ వచనం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం. బలిమి చేత కాక. ఎలా సంఘాన్ని ఎలా నడిపించాలి? బలిమి చేత. నేను చెప్పాను చెయ్యండి అని ఎన్నడే కానీ బలవంతం చేయకూడదు. బలిమి చేత కానే కాదు, ఇష్టపూర్వకంగా చెయ్యమన్నాడు. దుర్లభాపేక్షతో కాక, అది మనలో దురుద్దేశంతో సంఘాన్ని నడిపించడం కాదు.
కొంతమంది దురుద్దేశం పెట్టుకొని నాకివ్ అంటారు. లోపల ఏముంటుందంటే దురుద్దేశం ఉంటుంది. నాకివ్ అన్నాడంటే ఏదో ఆశపడుతున్నాడు, ఏదో ఉంది ఉద్దేశం. ఇలా చాలా జాగ్రత్తగా మనం కనిపెట్టాలి. సంఘాన్ని నడిపించే విధానం దేవుడు మాట్లాడుతున్నాడు. పెద్దలకు చెప్పవలసింది పెద్దలకి చెప్పారు, చిన్నలకు చెప్పవలసింది చిన్నలకు చెప్పారు. ఇలాగూ మనం ఒకరినొకరు లోబడి ఉండమని చివరి మాటల 5వ వచనం చదువుదామా? మీరందరూ ఎదుటివాని ఎడల, నువ్వెంత మాట్లాడతావు నేనంత మాట్లాడతాను, నీకెంత నోరు లెగుస్తుందో నేనంత లెగుస్తుంది, నువ్వెన్ని మాటలు అంటావు నేనన్ని మాటలు అంటా. ఇది దీన మనసా? మాటకు మాట, దెబ్బకు దెబ్బ. ప్రియులారా, ఇది దీన మనస్సు కానే కాదు. ఎప్పుడు ఏ సంఘములో ఇది ఉంటుందో అక్కడ క్రమం లేదని అర్థం. ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరికైనా మాకిస్తారు. నో, ఆ సంఘంలో క్రమం లేదంతే. ప్రియులారా, పెద్దలు మాత్రమే, ఆ బాధ్యత కలిగిన ప్రియులు మాత్రమే మాట్లాడాలి తప్ప మరొకరు మాట్లాడడానికి సెలవు లేదు, అంతే. వాళ్ళు లెక్కప్ప చెబుతారు దేవునికి. ప్రియులారా, ఇది దేవుడు మాట్లాడుతున్న వర్తమానం. దాటి వెళ్తున్నాను. సంఘములో పెద్దలు ఎలా ఉండాలో, చిన్నలు ఎలా ఉండాలో చెప్పారు. దాటి వద్దామా? కొన్ని వచనాలు మనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10 నుండి చదువుదామా? 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఈ మాట, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఇంకా అక్కడే చదువుదామా? స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. ఎంత స్పష్టంగా ఉందండి. సంఘములో స్త్రీలు ఎలా ఉండాలో ఇంత స్పష్టంగా రాయబడితే, వీఆర్ ఈక్వల్, మేము సమానమే, మేము బోధిస్తాం, మేము నడిపిస్తాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మీరి చేయడమే ఇది దైవక్రమం కానే కాదు. సంఘాలలో చిన్నలు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, ఎంత స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంటే మనం ఎలా మన సొంత విధానాలను సంఘాలలో ప్రవేశపెడదాం? మీరు ఆలోచన చేయండి. కొరింథీ పత్రికలో ఇంకా స్పష్టంగా ఉందండి. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 34, 35 వచనాలు చదువుదామా? కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 34, 35 వచనాలు. ఏమని ఉంది అక్కడ? స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రమును, అంటే ధర్మశాస్త్రం మాత్రమే కాదు, ధర్మశాస్త్రం కూడా ఇదే చెప్తుంది అని దేవుడు చెప్తున్నారు. ప్రియులారా, లేఖనాలలో ఏ ఒత్తు ఏ పొల్లు తీసేయడానికి వీలు లేదు, మనకు అనుకూలంగా మలల్చుకోవడానికి వీలు లేదంతే. ఎంత స్పష్టంగా ఉందో, మాట్లాడుటకు సెలవు లేదు అన్నాడు. ఇంత స్పష్టంగా ఉంటే బోధించవచ్చు, మాట్లాడవచ్చు, నడిపించవచ్చు, ఇంకా అధికారము చెయ్యవచ్చు. ఎక్కడ? 35వ వచనం. వారు ఏమైనాను నేర్చుకొన గోరిన ఎడల ఇంట తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. సంఘములో స్త్రీ మాట్లాడుట
అవమానము. ఇది తప్పని బోధించే వారు కొద్దిమంది ఉన్నారు. వారిని దేవునికి అప్పగిద్దాం. పిల్లరా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. మాట్లాడుటకు సెలవు లేదు. సంఘములో స్త్రీ మౌనముగా ఉండవలెను. ఎంత స్పష్టం! సంఘములో ఏముండాలి చెప్పండి? క్రమం ఉండాలి. క్రమం అంటే ఏంటి? దేవుడిచ్చిన మాట ప్రకారం సంఘము నడిపించబడాలి. మన సొంతగా మనం నడిపించడం కాదు. దేవుడు ఏది చెప్పాడో దాన్ని మనం అనుసరించాలి. ఇంకా చెప్పనా, ప్రభుని నమ్మిన తర్వాత అందరూ సమానమేనండి, స్త్రీ పురుషులన్న భేదం లేదండి. మరి ఈ మాట ఎందుకు రాశారు? బైబిల్లో ఒక వాక్యం మరొక వాక్యాన్ని సపోర్ట్ చేస్తుందే కదా, కొట్టివేయదు. ఎంత స్పష్టంగా ఉందో ప్రియులారా. ఇంత స్పష్టంగా రాయబడిన తర్వాత సంఘములో క్రమమే ఉండాలి తప్ప అక్రమం ఉండడానికి వీలు లేదు. ఎవరి పని వారు మనం నెరవేరుస్తూ సంఘములో మనం ముందుకి సాగాలి. దాటి వెళ్దామా? రండి. నిర్గమాకాండం 26వ అధ్యాయం. నిర్గమాకాండం 26వ అధ్యాయం 16వ వచనం. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలక 10 మూరల పొడివే ఉండాలి. ప్రతి పలక 3.5 వెడల్పే ఉండాలి. అన్నిటికీ ఒకటే చెప్పండి. అన్నిటికీ ఒకటే చెప్పరే కొలత. వీళ్ళకొక కొలత, వాళ్ళకొక కొలత ఉండదండి. మనకు నచ్చిన వాళ్ళకు ఒక కొలత ఉండేది. వాళ్ళు ఏది చేసినా రైటే. మనకు నచ్చని వాళ్ళు ఏది చేసినా తప్పే. లోకంలో మనకు తెలుసు కదా, మనకిష్టమైన పార్టీ నాయకుడు ఉంటే ఏదన్నా చేయని అబ్బా సూపర్ అంటారు. మనకు నచ్చని ఆయన ఉంటే ఏది చేసినా మనకు తప్పుగానే కన. సేమ్ సంఘంలో కూడా అంతేనా? లోకం సంఘం ఒకటి కాదు. ఇక్కడ దేవుని కొలత ఉంది. కొలత ప్రకారమే జరగాలి. దైవికమైన కొలత. అన్నిటికీ 10 మూరల ఎత్తే ఉండాలి. అన్నిటికీ 3.5 వెడల్పే ఉండాలి. అంతే తప్ప తేడా ఉండడానికి వీలు లేదు. ప్రియులారా, దెర్ ఈజ్ అ యూనిఫామ్. దెర్ ఈజ్ అ యూనిఫామ్. అందరూ సమానమే, అందరూ ఒకటే. దెర్ ఈజ్ అ యూనిఫామ్. వేరు వేరు కొలతలు ఉండడానికి వీలు లేదు ప్రియులారా. అలా ఉంటే మీకే తెలుసు, అలా గనక మందిరం కట్టబడితే ఆ మందిరంలో ఏముండదు? అందం ఉండదు. ఆ మందిరం చూడటానికి ఏం బాగోదు. అందుకనే దేవుడు అన్నాడు అన్నీ ఒకే కొలతలో ఉండాలి. అప్పుడు చూడటానికి మందిరం ఎలా ఉండేది? బాగుండేది. అందరూ సమానమే. సంఘములో అందరూ సమానమే. అప్పుడు సంఘం అందంగా కనబడుతుంది. దెర్ ఈజ్ అ బ్యూటీ ఇన్ ద చర్చ్. మన ఇష్టానుసారంగా ఒకరికి కొలత ఒకరికి కొడబెడితే సంఘంలో క్రమం ఉండదు, అందం ఉండదు, ఆ సౌందర్యం ఉండదు. దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చిన వారము కాదు. దాటి వెళ్తున్నాను ప్రియులారా. రండి ఇక్కడే చదువుదాం. కొన్ని వచనాలు మనం అలా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 15వ వచనం చదువుదామా? 15వ వచనం. నిర్గమాకాండం 26వ అధ్యాయం 15వ వచనం. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు, వాటికి ఒక పేరు ఏమనంటే నిలువు పలకలు నిలువబెట్టాలి. ఆ పలకలను నిలువబెట్టాలి. ఆ క్రమంలో అమర్చాలి. ఎలా అంటే ఒక పలక ఇక్కడ, మరొక పలక ఇక్కడ, ఒకదాని వెంపడ ఒకటి ఇలా అమర్చాలి. ఎలా ఉండాలో తెలుసా? ఒక పలక ఇలా అతుక్కొని ఉండాలి. దెర్ ఈజ్ అ యూనిటీ ఇన్ ద చర్చ్. ఒక పలకకి మరొక పలకకి మధ్య గ్యాప్ ఉండకూడదు. అన్నీ అలా అతుకబడి ఉండాలి. ఆ సంఘములో ఐక్యత ఉండాలి. ప్రియులారా, దేవుని సంఘములో ఐక్యత ఉండాలి. ఒకరినొకరు ఆనుకొని పని చేయాలి.
అది సంఘం అంటే. అతకబడిన అనుభవం ఉండాలి, ఐక్యపరచబడిన అనుభవం ఉండాలి. నేను నీతో కలవనంటే కలవను. సంఘంలో ఏముండదు? ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు. ప్రియులారా, దేవుని సంఘములో ఉండవలసినది ఐక్యత, యూనిటీ. అంత మాత్రమే కాదు, ఇక్కడ అంటున్నాడు నిలువ పలకలు నిలవబెట్టాలి, నిలువబెట్టబడాలి. ఒక వచనం చదువుదామా? లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 10 నుండి చదువుదామా? 10వ వచనం. బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచి దెయ్యము పట్టిన స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండా, ఆమె నిలవలేదాము, నడుము వంగిపోయింది. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచెను. ఈ నిలువ పలకలో చక్కగా నిలవబడిన ఆమెను చూపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, దేవుని సంఘంలో ఆ పలకలు ఎవరిని చూపిస్తున్నాయి అంటే చక్కగా నిలవబడిన విశ్వాసిని చూపిస్తున్నాయి. ఒక విశ్వాసి మరొక విశ్వాసి, ఒకళ్ళ వెంపట ఒకళ్ళు, ఒకళ్ళ వెంపట ఒకళ్ళు అలా నిలవబెట్టబడ్డారు. నిలవబెట్టబడిన విశ్వాసులు, ఆ నిలువ పలకలు నిలవబెట్టబడిన విశ్వాసులు, నిలుచున్న విశ్వాసులు, వంగిపోయిన విశ్వాసులు కాదు. ఏ విశ్వాసులు? నిలువబెట్టబడిన విశ్వాసులు, నిలిచిన విశ్వాసులు, క్రీస్తులో నిలువబడిన వారు. ఆ పలకలు అంటే మనకేం గుర్తుకు రావాలంటే నిలవబడిన విశ్వాసులు గుర్తుకు రావాలి. వారు నిలువబెట్టబడిన వారు. దేవుడు వారిని నిలువబెట్టాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మనం ఎరిగిన భాగమే, అలా జ్ఞాపకానికి తెచ్చుకుందాం. 3వ అధ్యాయం 8వ వచనం. మనం ఎరుగుదాం ప్రియులారా, పేతురు యోహాను మందిరంలోనికి వెళ్తున్నారు. వాళ్ళు వెళుతున్నప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు అక్కడ ఆ దేవాలయ ద్వారము దగ్గర భిక్షమడుగుతూ ఉన్నాడు. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. అప్పటి వరకు పడుకున్నవాడు ఇప్పుడు ఏమయ్యాడు? లేచాడు, నిలిచాడు. అమ్మా వినాలి, ఆమెను దేవుడు లేపాడుగా, నడుము వంగిపోయిన ఆమెని. ఇక్కడ పేతురు యోహాను పడుకున్న వాణిని లేపారు, నిలవబెట్టారు. నిలవడం మాత్రమే కాదు, నిలిచి నడిచెను, నడుస్తున్నాడు. ఇంకా నడుచుచు గంతులు వేయచ్చు. ఆహాహాహా, ఎంత మార్పో చూడండి. పడుకున్నవాడు నుంచున్నాడు అంటే విశ్వాసి అయ్యాడు, నడుస్తున్నాడు, ఇప్పుడేం చేస్తున్నాడు? గంతులేస్తున్నాడు. ఇంకా చివరి మాట, దేవుణ్ణి స్తుతించుచున్నాడు. ఒక విశ్వాసి జీవితంలో ఉండవలసిన మెట్లు. రక్షించబడ్డాను చాలయ్యా అంతేనా? నడువు, పరిగెత్తు, గంతులై. దేవుని పని కొరకై పరిగెత్తు, గంతులు వేయి. దేవుణ్ణి స్తుతించే అనుభవంలోనికి రా. ఇది కదా దేవుడు కోరుతుంది. ఒక విశ్వాసి జీవితంలో ఉండవలసిన మెట్లు. పిల్లరా, నిలువు పలకలంట అని చదువుకొని వెళ్ళిపోతే మనకి ఏ ప్రయోజనం లేదు. ఆ నిలువ పలకలలో దేవుడు మనకి ఏ పాఠం ఇస్తున్నాడో దాన్ని మనం నేర్చుకోవాలి. అవి నిలువబెట్టబడిన పలకలో నిలిచిన విశ్వాసి, నడుస్తున్న విశ్వాసి, గంతులేస్తున్న విశ్వాసి, దేవుణ్ణి స్తుతిస్తున్న విశ్వాసి, దేవుని పరిచర్యలో దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు సాగుతున్న విశ్వాసి. అది నీవైతే దేవునికి ఎంత మేలు. సంఘాలు దేని ద్వారా కట్టబడాలి? నిలువ పలకల ద్వారా కట్టబడాలి. ద టెబర్నాకల్ ఈజ్ బిల్ట్ బై ద బోర్డ్స్.
నిలువబెట్టబడిన పలకల ద్వారా ప్రత్యక్షపు గుడారం కట్టబడింది. నిలవబడిన నీ ద్వారా సంఘాలు కట్టబడతాయి. సంఘాలు కట్టడం అంటే ఈ నిలువ పలకలను ఒకదానితో ఒకటి అమర్చటం. దట్ ఈస్ ద బిల్డింగ్ ద చర్చ్. ప్రత్యక్ష గుడారం గురించి మనం ధ్యానం చేస్తున్నాంలే కానీ సంఘం ఎలా కట్టాలి అంటే నిలువబడిన పలకలు ఒకదానితో ఒకటి అతకబడి, అంటే నమ్మిన విశ్వాసులమైన మనం, నిలిచిన మనం ఒకరినొకరు అతుకబడి సంఘముగా సమకూడాలి. దట్ ఈస్ ద ట్రూ చర్చ్. ఆ సంఘములో క్రమం ఉంటుంది ప్రియులారా. ఆ సంఘం వర్ధిల్లుతుంది. దెర్ ఈజ్ నో గ్యాప్. ఇంకా చదువుదాం రండి. ఒక మాట అలా జ్ఞాపకానికి తెచ్చి నేను ముగిస్తాను. నిర్గమాకాండం 26వ అధ్యాయం. నిర్గమాకాండం 26వ అధ్యాయం 18వ వచనం చదువుదామా? 18వ వచనం. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు ఒక్కొక్క పలక కింద దాని 2 కుసులకు 2 దిమ్మెలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మెలను చేయవలెను. ఈ పలకలు ఎలా నిలబడ్డాయి అంటే, పాఠం మనకు అర్థం అవ్వాలంటే ఆ చిత్రపటం మనం మైండ్లోకి రావాలి. ఈ నిలువ పలక ఎలా పెట్టారో దాని వెడల్పు 3 దాని కింద 2 ఎండి దిమ్మెలు ఉన్నాయట. 2 దిమ్మెలు. ఆ ఎండు దిమ్మెలలో ఈ పలకని ఎలా పెట్టారండి అంటే, ఈ 2 దిమ్మెలు ఏం చేస్తున్నాయి? ఆ పలక పడిపోకుండా పట్టుకుంటున్నాయి. పిల్లరా అర్థం చేసుకోండి. ఆ వెండి దిమ్మెల కింద ఉన్న 2 వెండి దిమ్మెలు, ఆ వెండి దిమ్మెలలో ఈ నిలువ పలక. ఈ వెండి దిమ్మెలు దాన్ని అలా పట్టి ఉంచుతున్నాయి. వెండి విమోచనను చూపిస్తుంది. ఎవరు క్రీస్తు రక్తములో కడగబడ్డారో, ఎవరు క్రీస్తు రక్తాన్ని అంగీకరించి రక్షణ పొంది సంఘములో చేర్చబడ్డారో వారు నిలువబడతారు. వారు నిలువబెట్టబడిన పలకలో. వాళ్ళు నిలుచోడానికి కారణం ఎవరంటే క్రీస్తు యొక్క రక్తం. ఆయనే మనలను నిలువబెట్టేవాడు. మనం క్రీస్తులో ఉంటే మనం ఏం చేయగలం? నిలువబడగలం. అమ్మా ఆయా వినండి. మనం నిలువబడాలంటే మన ఆధారం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో ఉంటే మనం నిలువబడగలం. మనం చాలామంది మానవ ప్రయత్నాలు ఉన్నాయి. ఏమనంటే ఎట్టకొట్ట నిలవబెట్టాలి. నువ్వు ఎన్ని అనుకున్నా నిలవడానికి వీలు లేదు. నిన్ను నిలవబెట్టగలిగింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రక్షణ అనుభవం, ఆయన వాక్యం, ఆయన మనలను నిలువబెట్టగలడు తప్ప ఇక మానవ ప్రయత్నాలు ఏవి మనలను నిలువబెట్టలేవు. ఒకవేళ నువ్వు బలవంతంగా నిలవబెట్టినా వాళ్ళు మళ్ళా తిరిగి పడిపోయేది మాత్రం ఖాయం. అంతే. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వారు నిలువబడలేరు ప్రియులారా. నిలువబడాలంటే క్రీస్తే ఆధారం. ఆయన రక్తమే ఆధారం. ఆయన ఇచ్చిన విమోచన, పాప క్షమాపణ, రక్షణ, అది మనలను నిలువబెడుతుంది. ఇలా చెప్పనా? 2 ఆధారాలు. ఒక విశ్వాసికి 2, దేర్ ఆర్ 2 బేసెస్. 1 విశ్వాసం, 2 నిరీక్షణ. ఈ 2 ఒక విశ్వాసిని నిలువబెడతాయి. అమ్మా, విశ్వాసి పడిపోకుండా ఉండాలంటే 2 కావాలి. 1 విశ్వాసం, 2 నిరీక్షణ. ఇవి లేనప్పుడు ఆ విశ్వాసం ఏమవుతాడు? పడిపోతాడు. అంతే. పిల్లరా దాటి వెళ్దాం. అక్కడే చదువుదాం రండి. కొన్ని వచనాలు అక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. 17వ వచనం చదువుదామా? 17వ వచనం. ప్రతి పలకతో ఒకదానికొకటి సరైన 2 కుసులు ఉండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు
ఒక్కొక్క పలక కింద దాని 2 కుసులకు 2 దిమ్మెలు, అనగా ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మెలు. రెండవ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక కింద 2 దిమ్మెలు, 20 పలకలు, వాటి 40 వెండి దిమ్మెలను ఉండవలెను. ఇలా ప్రతి పలక కింద 2 వెండి దిమ్మెలు ఉండవలసిందే. వెండి దిమ్మెలు లేకపోతే అవేమవుతాయి చెప్పండి? పడిపోతాయి. విశ్వాసం లేని వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు సంఘ పెద్దం చేస్తే నిలబడతాడా? నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు, ప్రభువు పట్ల నమ్మకం లేదు. మీరు ఏ పదవి ఇచ్చైనా కూర్చోబెట్టండి, పడిపోయేది ఖాయం. ప్రియులారా, ఒక వ్యక్తి, ఒక విశ్వాసి నిలబడాలంటే కావలసింది విశ్వాసం, నిరీక్షణ. ఇవి లేకుండా ఏ వ్యక్తి క్రీస్తులో నిలువబడలేడు. కొంతమంది అప్పులు పోతాయని ప్రభువుని నమ్ముకుంటారు, ఆరోగ్యం వస్తుందని ప్రభువుని నమ్ముకుంటారు. వీళ్ళు ఎక్కువ కాలం ఉంటారంటే ఉండరు. ఎందుకంటే వీళ్ళకి 2 లేవు. ఏం లేవు? విశ్వాసం లేదు, నిరీక్షణ కూడా లేదు, కనిపెట్టే ఓపిక లేదు, ప్రభు ఇచ్చే వరకు ఎదురు చూసే ఓపిక లేదు. ఒకవేళ ఈ భూమి మీద లేకపోయినా పర్లేదు, ప్రభువు రాకడలో నాకు ఇస్తాడు అన్న నిరీక్షణ, ఆ శుభప్రదమైన నిరీక్షణ లేని వ్యక్తి నిలువబడలేడు. మనం ఎంత ప్రయత్నం చేసినా అతను నిలవబడట కష్టం ప్రియులారా. అందుకనే ఆ 2 వెండి దిమ్మెలు విశ్వాసాన్ని, నిరీక్షణను చూపిస్తున్నాయి. ఇంకా అన్నాడు కుసులు అన్నాడు. ఆ కుసులలో గుండా ఒక కర్ర, అడ్డ కర్ర వెళ్తుంది అన్నాడు. ఈ అడ్డ కర్ర ఇవన్నీ ఒకే క్రమంలో ఉండేటట్టు చేస్తుందట. ప్రియులారా, ఎన్ని పాఠాలు ఉన్నాయో! అడ్డకర్రలో పాఠాలు ఉన్నాయి, కుసులలో పాఠాలు ఉన్నాయి, కొలతలలో పాఠాలు ఉన్నాయి. వాటన్నిటినీ ధ్యానం చేయడానికి సమయం కావాలి. ఒక్కొక్క దాని దగ్గర ఆగి ఆలోచన చేస్తే దేవుడు అనేక పాఠాలు మనకి నేర్పిస్తాడు. నేను దాటి వెళ్తున్నాను, మన సమయం ఇది కాదు. అయినా ఒక మాట, ఆ కొలతల దగ్గర మనం ఆగి ఆలోచన చేద్దాం. 16వ వచనం చదువుదామా? 16వ వచనం. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 10 అన్నాడు. మనం గతంలో కూడా ధ్యానం చేసాం. ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు మనం అలా జ్ఞాపకానికి తెచ్చుకున్నాం. 10 అనేది పరీక్షకు గుర్తు. ఇట్స్ ఎ టెస్టింగ్. 10 అనగానే మనకు పరీక్ష గుర్తుకు రావాలి. 10 మంది కన్యకలు, అదేంటి? పరీక్ష. 10 దినాలు వీరిని పరీక్షించండి అన్నాడు దానియేలు గ్రంథంలో. అదేంటి? పరీక్ష. 10 అనేది పరీక్షను చూపిస్తుంది. అమ్మా, ఒక విశ్వాసి పరీక్షించబడి సంఘములో స్తంభముగా నిలువబెట్టబడాలి. నమ్ముకున్నాడు, బాప్తీసం పొందాడు, తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆయన పడిపోతాడు, అనేక మందిని పడగొడతాడు. ఒక వ్యక్తికి బాధ్యత అప్పగించాలి అంటే, ఒక వ్యక్తి సంఘాన్ని నడిపించే బాధ్యతలో ఉండాలి అంటే అతను తప్పనిసరిగా పరీక్షించబడాలి. పరీక్ష లేకుండా పదవి లేదు, ఫలితము లేదు. 10వ తరగతి పాస్ అవ్వాలి, పాస్ అయినట్టు సర్టిఫికెట్ రావాలి అంటే అతనికి తప్పనిసరిగా ఏం రాయాలి చెప్పండి? పరీక్ష రాయాలి. 3 దినాలు నేర్చుకోవడానికి వెళ్ళాను నేను. 3 దినాలు నాకు నేర్పిన తర్వాత మీకు కూడా పరీక్ష అండి అన్న. నేను ఆల్రెడీ టీచర్ని అయినా పరీక్ష. ఆ పరీక్ష రాస్తేనే ఈ 3 దినాలు నువ్వు మా దగ్గర నేర్చుకున్నావని మేము సర్టిఫికెట్ ఇస్తాం, లేకపోతే ఇవ్వమన్నారండి. అరే, 3 దినాలు నేర్చుకున్న దానికే పరీక్ష పెడితే సంవత్సరం నేర్చుకున్న దానికి పరీక్ష పెట్టరా? ఖచ్చితంగా పరీక్ష ఉంటుంది. మరి సంఘం పరీక్షించబడితేనే పని. పరీక్ష లేకుండా ఎవరికి పని అప్పగించడానికి వీలు లేదు. 10 దినాలు పరీక్షించండి, ఆ తర్వాత నా ముందుకు తీసుకురండి అన్నాడు రాజుగారు. దేవుడు కూడా 10 మంది కన్యకలను అక్కడ పెట్టి దేవుడు పరీక్షించి ఎవరు బుద్ధి కలిగిన వారో ఎవరు బుద్ధి లేని వారో చూశాడు.
పరీక్ష ఉందా లేదా? ఉంది. దెర్ ఇస్ ఎ టెస్టింగ్. 10 అన్నది పరీక్షను చూపిస్తుంది. వెడల్పు 3.5 అన్నాడు. 3/2 అన్నారు. 3/2. ఆ సమయం లేదు, నేను ముగిస్తాను. 3/2. 3 అంటే త్రిత్వమై ఉన్న దేవుడు. 3 అంటే త్రిత్వమై ఉన్న దేవుడు, త్రియేక దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. లోకానికి అర్థం కాక ముగ్గురు దేవుళ్ళ అంటారు వాళ్ళు. మనకు తెలుసు వారు ముగ్గురు ఒకటే. ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన ఒకడే దేవుడు. ఆయన ముగ్గురుగా మనకు కనబడుతున్న ఆయన ఒకడే దేవుడు, త్రియేక దేవుడు. ట్రినిటీ, త్రిత్వం అన్నాం. త్రియేక దేవుడు ఆయన. 2 అన్నాడు అంటే సగమే. అంటే నాకు అర్థమైంది సగం, నీకు అర్థమైంది సగం. ఆయన తను తాను బయలుపరుచుకున్నది సగమే. ఆయన పూర్తిగా మనకి ఇంకా అర్థం కాలేదు. ఆయన సంపూర్ణంగా మనకు బయలుపరచబడలేదు అనే అర్థాన్ని చూపిస్తుంది 3/2. పిల్లరా, కొలతలలో కూడా ఏముంది? పాఠం ఉంది. ఇవి మనం నేర్చుకొని ప్రభు పనిలో ముందుకు సాగుదాం. నిలువ పలకలం మనమేనని దేవుడు మన జ్ఞాపకానికి తెచ్చారు. ఆ నిలువ పలకలం మనం ఒకరినొకరు అతుకుబడిన వారమై దేవుని పనిలో ముందుకి సాగుదాం. తల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ దివ్య నామానికి స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రత్యక్షపు గుడారములో దాగి ఉన్న సత్యాలను మా ఎదుటకు మీరు తీసుకుని వచ్చిన విధానానికై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. దైవికమైన కొలత మా తండ్రి, మీ వాక్యము ఎదుట మేము ఎలా ఉన్నామో మమ్మల్ని మేము సరిచూసుకోవడానికి కృప చూపించండి. దేవుడు మెచ్చుకునివాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాదని మీరు జ్ఞాపకానికి తెచ్చారు. మా ప్రభువా, మీ మెప్పు పొందేవారంగా, మీ కొలతలో, మీ త్రాసులో తూగేవారంగా ఉండేటకు కృప చూపించండి. మాలో ఉన్న ప్రతి లోపాన్ని మీ వాక్య వెలుగులో దిద్దుకొని సరిచేయబడి దినదినం పరిశుద్ధతలో ఎదిగే వారంగా ఉండటకు సహాయాన్ని దయచేయండి. మా ప్రభువా, పలకలన్నిటికీ ఒకటే కొలత, అన్నీ సమానముగా ఉన్నాయి. క్రమం మాకు కనబడుతూ ఉంది. మా సంఘాలలో, మా జీవితాలలో క్రమం ఉండడానికి సహాయాన్ని దయచేయండి. మేము నమ్మిన మేము విశ్వాసములో స్థిరపరచబడిన వారమై, బాప్తిస్ము పొంది సంఘములో చేర్చబడిన వారమై, నిలువబడిన పలకలుగా మా తండ్రి నడుచుట, పరిగెత్తుట, స్తుతించుట అనే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. మీ పనిలో, మీ పరిచర్యలో ముందుకు సాగుట్లో మీ సహాయము కొరకై వేడుతున్నాం. మరి ఎక్కువగా మీ పనిలో నడిచి పరిగెత్తే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. సహాయాన్ని దయచేయండి. మా ప్రభువా, ఆ పలకలన్నీ ఒకదానికొకటి అతుకబడినట్లుగా మా సంఘాలలో ఐక్యత, మా తండ్రి, ఆ వెండి దిమ్మెలపై నిలవబడిన పలకలు విశ్వాసము, నిరీక్షణలో మేము స్థిరపరచబడుటను జ్ఞాపకానికి తెస్తూ ఉండగా, అలాగూ మీ పనిలో నిలిచి పని చేయుటకు కృపా సహాయాన్ని దయచేయండి. ఆయన మా సంఘాలలో క్రమానికి ప్రాధాన్యత. చిన్నలు ఎలా ఉండాలో, పెద్దలు ఎలా ఉండాలో, స్త్రీలు ఎలా ఉండాలో మా జ్ఞాపకానికి తెచ్చాం. మేము అట్టి క్రమం కలిగి జీవము గల దేవుని సంఘములో ముందుకు సాగడానికి కృప చూపించండి. విన్న మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి. అలాగూ మీ పనిలో ముందుకు సాగే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ సాయంకాల సమయం చేరువచ్చిన మా ప్రియులను బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించండి. ప్రతి అవసరాన్ని, అక్కరను మీరు తీర్చండి.
అధ్యక్షులు ప్రకాశ్రావు గారి కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి. మునుపుట వలె మీ పనిలో ముందుకు సాగుటలో మీ సంఘము కొరకై మా ప్రభువా ప్రయాసపడుటలో మీ సహాయము కొరకై వెడుతున్నాం. కృప చూపి నడిపించండి, కుటుంబాన్ని దీవించండి. చెరువచ్చిన మా ప్రియులందరినీ మీరు రెక్కల కింద భద్రపరచండి. మీరు ఆకడ పర్యాంతం మీరే దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకొనమని మా ప్రాణప్రియుడు, లోకరక్షకుడు, సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.